హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం జామెట్రికల్ ప్రోగ్రెషన్ గురించి చూద్దాం. అయితే మనకి 10th క్లాస్ వరకు ఉన్న లేటెస్ట్ టెక్స్ట్ బుక్ సిలబస్లో జామెట్రీ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి సిలబస్ లేదండి. ఆ సిలబస్ అంతా కూడా మనకి ఇంటర్మీడియట్లోనే ఉంది. సో దానికి తగ్గట్టుగానే మనకి ఒరిజినల్గా మనకి సిలబస్లో ఇచ్చినటువంటి విషయాలు చూస్తే ఒకటి జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటే గుణశ్రేణి అంటే ఏంటి, అదేవిధంగా ఎంత టర్మ్ ఆఫ్ ఏ జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటే గుణశ్రేణిలో ఎన్నో పదం గురించి మాత్రమే మనకి ఈ రెండు విషయాలు మాత్రమే మనకి సిలబస్లో ఇచ్చాడు. బట్ దాంతోపాటు మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటే గుణశ్రేణిలో కూడా మొదటి n పదాల మొత్తం ఏ విధంగా ఫైండ్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఫార్ములాను కూడా నేర్చుకుందాం. సో మనం ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద 2 వీడియోస్ చేసానండి. మీరు కంప్లీట్గా ఆ 2 వీడియోస్ చూస్తే మీకు అటు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ ఉంటుంది. మన వీడియోస్లో మీకు టెక్స్ట్ బుక్ బేస్డ్ అటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని జనరల్గా ఎలా సాల్వ్ చేస్తున్నాం అదేవిధంగా ట్రిక్గా ఎలా సాల్వ్ చేస్తున్నాం కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో మన క్లాసెస్లో మీరు కంప్లీట్గా వింటే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అంతేకాదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా మీకు ఏదైనా టాపిక్స్ కావాలన్నా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో మీరు తెలిపితే నెక్స్ట్ ఆ క్లాస్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు 2, 4, 8, 16. సపోజ్ ఇక్కడ నాకు నేను T1 = 2 అనుకున్నాను. నెక్స్ట్ T2 = మీరు గమనిస్తే నాకు ఎంత వచ్చిందండి 4. సో 4 నేను 2 × 2గా రాయొచ్చు. ఆల్రెడీ 2 వాల్యూ T1 అనుకుంటే ఇది 2 × T1 అవుతుంది. అదేవిధంగా నేను T3ని గమనిస్తే నాకు 2 × 4 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ నాకు 4 వాల్యూ T2 అనుకుంటే ఇక్కడ నాకు 2 × T2 అవుతుంది. సేమ్ ఇదే విధంగా నేను T4 = రాయాలనుకుంటే నాకు ఏమవుతుందండి T × T3 అవుతుంది. అంటే మనం గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్స్లోని ప్రతి పదాన్ని నేను ఏం చేస్తున్నానండి, మొదటి పదాన్ని మినహాయించి మిగతా అన్ని పదాలని నేను 2 అనే ఒక సంఖ్యతో గుణిస్తుంటే నాకు కొత్తగా ఏమవుతుంది, నూతన పదాలు అనేవి నాకు ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ చూస్తే నాకు -1/3 ఉంది. తర్వాత నేను దీన్ని ఏం చేశానంటే మళ్ళీ -1/3తో మల్టిపుల్ చేస్తే 1/9 వచ్చింది. మళ్ళీ -1/3తో మల్టిపుల్ చేస్తే -1/27 వచ్చింది. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ చూస్తే నాకు 0.01 నేను 0.01తో మల్టిపుల్ చేస్తే 0.001 వచ్చింది. అదేవిధంగా దీన్ని కూడా మళ్ళీ 0.01తో మల్టిపుల్ చేస్తే 0.00001 వచ్చింది. అంటే ఈ ఎగ్జాంపుల్స్ పెట్టి మీకు ఏమర్థమవుతుంది, మొదటి పదాన్ని మినహాయించి తర్వాత పదాలన్నింటినీ ఒక శూన్యేతర సంఖ్యతో గుణిస్తే వచ్చేటటువంటి శ్రేణినే మనం ఏమంటామంటే గుణశ్రేణి అంటాం. అంకశ్రేణిలో ఎలాగైతే మనం మొదటి పదాన్ని మినహాయించి ఒక మిగిలిన పదాలని ఒక స్థిర సంఖ్యతో కలిపితే ఏ విధంగా అయితే అంకశ్రేణి వస్తుందో గుణశ్రేణి కూడా మొదటి పదాన్ని మినహాయించి మిగిలిన పదాలని ఒక స్థిర సంఖ్యతో గుణించగా వచ్చేదే గుణశ్రేణి. సో మొదటి పదం తప్ప ప్రతి పదం దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్య, అది శూన్యేతర సంఖ్య అయితే దాంతో గుణించడం వల్ల ఏర్పడే అనుక్రమణాన్ని మనం ఏమంటామంటే గుణశ్రేణి అంటాం. సాధారణంగా మనం గుణశ్రేణిలో ఒక జనరల్ ఫామ్ తీసుకుంటే, సో గుణశ్రేణి యొక్క మనం సాధారణ ఫామ్ చూస్తే నేను ఒక స్థిర సంఖ్యతో గుణించినట్టు దాన్ని R అనుకున్నాను, AR. ఇక్కడ R వాల్యూ నాకు ఏమవుతుందండి ≠ 0 అవుతుంది. అదేవిధంగా మళ్ళీ AR² ఎక్సెట్రా సో ఆన్. క్లియర్. ఇక్కడ మనం ఏని ఏమంటాం, ఫస్ట్ టర్మ్ అంటాం, అదేవిధంగా దీన్ని సెకండ్ టర్మ్ అంటాం, దీన్ని థర్డ్ టర్మ్ అంటాం. ఈ విధంగా మనం రాసుకుంటే మనం గమనిస్తే T1 = ఏమవుతుందండి A × R⁻0. అదే మనం ఏ కింద రాసాం. అదేవిధంగా T2 = మనకి ఏమవుతుందండి A × R⁻n అంటే AR. అదేవిధంగా T3 = మనకి ఏమవుతుందండి A × R². సో దీన్ని AR² అని రాస్తున్నాం. సేమ్ ఇదే విధంగా మనం గమనిస్తే ఎన్నో పదాన్ని నేను రాయాలనుకుంటే ఏమనుకుంటుందండి Tn = A × R⁻ ఒకటి తగ్గాలి కాబట్టి n-1 కాబట్టి A × R⁻n-1. సో నాకు ఎన్నో పదం ఏమవుతుందండి A × R⁻n-1. క్లియర్. ఇక్కడ Rని మనం ఏమంటామంటే సామాన్య నిష్పత్తి. దీన్నే మనం కామన్ రేషియో అంటాం.
సో ఎలాగైతే మనం అంకశ్రేణిలో ముందు పదంలో నుంచి వెనక పదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే మనకేమవుతుంది, కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ నిష్పత్తి అన్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆర్ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, T2/T1 అంటే ముందు పదంలోంచి వెనక పదం యొక్క నిష్పత్తిని కట్టాలి. అదేవిధంగా T3/T2 ఎక్సెట్రా సో ఆన్ రాసుకుంటే మనం TN/Tn-1 అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క వరుసగా తీసుకున్నటువంటి ఏ రెండు పదాల యొక్క కామన్ రేషియో అనేది ఎప్పుడు మనకి ఎలా ఉంటుందండి, ఈక్వల్గా ఉంటుంది. సో గుణశ్రేణిలో మన యొక్క ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ రేషియో ఆర్, అయితే ఎన్నో పదం Tn ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి A/R⁻n-1. సో మనకి ఇచ్చినటువంటి టెట్ సిలబస్లో ఉన్నది కూడా ఇంతవరకే, బట్ దీంతోపాటు మనం సమ్ ఆఫ్ టర్మ్స్ కూడా తెలుసుకుందాం. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కొన్ని ప్రాపర్టీస్ చూద్దామండి జామెట్రికల్ ప్రోగ్రెషన్ సంబంధించి. వీటిలో భాగంగా మనకి ఫస్ట్ వన్, సపోజ్ A1 A2 ఎక్సెట్రా సో ఆన్ An అనేది జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే, సపోజ్ K అనే ఒక కాన్స్టెంట్ నాట్ ఈక్వల్ టు 0గా నేను తీసుకుంటే, ఈ కాన్స్టెంట్తో జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి ప్రతి టర్మ్ని నేను మల్టిపుల్ చేస్తే ఏమవుతుందండి, A1 × K, A2 × K ఎక్సెట్రా సో ఆన్ An × K. అదేవిధంగా ఒకళ్ళు డివైడ్ చేస్తే A1/K, A2/K ఎక్సెట్రా సో ఆన్ An/K కూడా ఖచ్చితంగా మనకి ఎందులో ఉంటాయండి, జామెట్రికల్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. క్లియర్. నెక్స్ట్ రెండో పాయింట్ చూసుకుంటే, ఎప్పుడైనా సరే మనకి A1 A2 ఎక్సెట్రా సో ఆన్ Anలు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అదేవిధంగా B1 B2 ఎక్సెట్రా సో ఆన్ Bnలు కూడా మనకి ఎందులో ఉన్నాయండి, జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఇలా రెండు సిరీస్, డిఫరెంట్ సిరీస్లు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే వాటితో ఏర్పడే సిరీస్ అంటే A1 B1 మల్టిప్లికేషన్లో A2 B2 టర్మ్ వైజ్గా మనకి An Bn అనేది ఒక కొత్త సిరీస్ ఏర్పడితే, లేదా డివైడ్ చేస్తే టర్మ్ వైజ్గా A1/B1, అదేవిధంగా A2/B2, అదేవిధంగా An/Bn ఇలా ఏర్పడే సిరీస్ కూడా ఖచ్చితంగా మనకి ఎందులో ఉంటుందండి, జామెట్రికల్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సపోజ్ ఎప్పుడైనా సరే మనకి A1, A2, ఎక్సెట్రా సో ఆన్ Anలు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే వాటి యొక్క రెసిప్రోకల్స్ అంటే ఏంటండి, 1/A1, 1/A2 ఎక్సెట్రా సో ఆన్ 1/An ఈ రెసిప్రోకల్స్ కూడా మనకి ఎందులో ఉంటాయండి, జామెట్రికల్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. సో దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సపోజ్ ఎప్పుడైనా సరే మనకి A1 A2 ఎక్సెట్రా Anలు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే, ఎప్పుడైనా సరే K అనే ఒక కాన్స్టెంట్తో మనకు దీని యొక్క పవర్ని మనం పెంచితే, అంటే దాని అర్థం ఏంటంటే A1/K, A2/K, A3/K ఎక్సెట్రా సో ఆన్ An/K ఈ విధంగా ఏర్పడే సిరీస్ కూడా ఖచ్చితంగా మనకి ఎందులో ఉంటుందండి, జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఇక్కడ K వాల్యూ అనేది ఒక రేషనల్ నెంబర్గా తీసుకోవచ్చు. క్లియర్. సో ఇవన్నీ కూడా మనకు వ్యాలిడ్ పాయింట్స్, ఇవి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సపోజ్ మనం ఎప్పుడైనా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు జామెట్రికల్ ప్రోగ్రామ్స్లో టర్మ్స్ తీసుకోవాలి అంటే, సెలక్షన్ ఆఫ్ టర్మ్స్ ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్, దానికోసం ఒక చిన్న టేబుల్ చెప్తున్నానండి. సపోజ్ నేను తీసుకునే టర్మ్స్ 2 టర్మ్స్ తీసుకోవాలనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ తీసుకునే 2 టర్మ్స్ యొక్క పదాలు ఒకటి A/Rగా తీసుకోవాలి, ఒకటి ARగా తీసుకోవాలి. అంటే కామన్ రేషియో మీకు ఎంత ఉండేలా చూసుకోవాలండి, R². సేమ్ అదే ఒకవేళ నేను 3 టర్మ్స్ రాయాలనుకున్నాను అనుకోండి. సో మిడిల్లో నేను A రాసుకుంటాను, దాని తర్వాత టర్మ్ AR, దానికన్నా ముందు టర్మ్ A/R. ఇప్పుడు కామన్ రేషియో మనకి ఏమవుతుందండి, R అవుతుంది. సపోజ్ నేను 4 టర్మ్స్ తీసుకోను అనుకోండి. సో నాకు అది ఏమవ్వాలండి, A/R, AR అనేది కామన్గా తీసుకుని దాని తర్వాత కామన్ రేషియో R² ఉండేలాగా మనకి ఏమవుతుందండి, AR³, దీనికన్నా ముందు పదం A/R³. సపోజ్ నేను 5 టర్మ్స్ తీసుకోవాలనుకోండి. సో మిడిల్లో A, కామన్ రేషియో R ఉండేలా చూసుకోవాలి కాబట్టి AR, AR², అదేవిధంగా ముందు టర్మ్స్ చూస్తే A/R, A/R².
సో ఈ విధంగా మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఎప్పుడైనా సరే టర్మ్స్ తీసుకోవాల్సి వస్తే ఈ విధంగా ఎగ్జంప్షన్ చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడంటే 2, 4, 6 అలాగా. సో మన యొక్క కామన్ రేషియో ఎప్పుడు ఎంత ఉండాలండి? r² ఉండాలి. అలా కాకుండా మనకి ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్ ఆఫ్ 3, 5 ఉంటే మన యొక్క కామన్ రేషియో అనేది ఎప్పుడు కూడా ఏమి ఉండాలండి? r ఉండాలి. ఈ విధంగా మనం తీసుకుంటే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. సో జనరల్గా మనం జామెట్రికల్ ప్రోగ్రెషన్ని గమనిస్తే సపోజ్ నేను T1, T2, T3 ఎక్సెట్రా సో ఆన్ Tn-2, Tn-1, Tnలు అనేవి నాకు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే ఎప్పుడైనా మీరు గమనిస్తే ఈ చివరి 2 పదాల యొక్క ప్రొడక్ట్ అంటే మనకి ఏమవుతుందండి? T1 ఇంటూ Tn. అదేవిధంగా మనకి ఆ తర్వాత 2 చివరి పదాల యొక్క ప్రొడక్ట్ అంటే మనకి ఏమవుతుందండి? T2 ఇంటూ Tn-1. సేమ్ అదేవిధంగా మనకు ఆ తర్వాత చివరి 2 ప్రొడక్ట్లు చూసుకుంటే అంటే మనకి ఏమవుతుందండి? T3 ఇంటూ Tn-2. ఎప్పుడూ కూడా ఈ వాల్యూస్ మనకు ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. సో జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఎప్పుడైనా సపోజ్ పీత్ టర్మ్ అనేది టీపీ, అదేవిధంగా క్యూత్ టర్మ్ అనేది టీక్యూ అయితే మనకి కామన్ రేషియోకి అక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్కి మధ్య రిలేషన్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఆర్ పవర్ ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందండి? యాక్చువల్గా దీన్ని రాస్తే r/p/r/q ఈజ్ ఈక్వల్ టు tp/tq. దీన్నే మనం సింప్లిఫై చేసి రాస్తే ఏమవుతుందంటే r/p-q ఈజ్ ఈక్వల్ టు tp/tq అవుతుంది. సో ఈ కండిషన్ మనం ఉపయోగించుకొని ఎప్పుడైనా సరే ఇలా 2 పదాలు ఇచ్చినప్పుడు కామన్ రేషియో వాల్యూని మనం ఈజీగా ఫైండ్ చేసుకోగలం. సపోజ్ మనకు తెలుసు జామెట్రికల్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్ ఏమవుతుందండి? ఏ కామన్ రేషియో r అయితే ar² ఎక్సెట్రా సో ఆన్ ar⁻n-1. ఇప్పుడు నాకు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి n పదాల మొత్తం నాకు కావాలనుకుంటే సో మనకి Sn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? a ప్లస్ ar ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ ar⁻n-1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ ఆర్తో మల్టిపుల్ చేస్తాను. ఎప్పుడైతే బోత్ సైడ్స్ ఆర్తో మల్టిపుల్ చేస్తాను ఇక్కడ నాకు r ఇంటూ Sn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది కాస్త నాకు ar ప్లస్ ar² ప్లస్ ar³ ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ a ఇంటూ r⁻n. ఇప్పుడు నేను ఇక్కడ వెనక దాంట్లోంచి ముందు దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు రెండింటిలోంచి ఏమవుతుందండి? Sn కామన్గా వస్తే r-1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ar వాల్యూ క్యాన్సిల్, ar² క్యాన్సిల్, ar³ వాల్యూ క్యాన్సిల్, అలాగే a ఇంటూ r⁻n-1 దాని ముందున్న పదం క్యాన్సిల్. అంటే చివరికి మనకి ఏం మిగులుతుందండి ఇందులో? a ఇంటూ r⁻n-a వాల్యూ మిగులుతుంది. ఇందులో నుంచి నేను ఏ వాల్యూని కామన్ తీస్తే అప్పుడు నాకు ఏమవుతుంది? Sn ఇంటూ r-1 ఈజ్ ఈక్వల్ టు సో ఏ వాల్యూ కామన్ తీస్తే మనకి ఏమవుతుందండి? r⁻n-1. సో నాకు Sn వాల్యూ కావాలి కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r⁻n-1/r-1. ఇది మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో n పదాల మొత్తాన్ని కనుగొనడానికి మనకు వచ్చినటువంటి ఫార్ములా. అయితే ఇక్కడ r వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా ఏమవుతుందండి? >1 అయితే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఒకవేళ r వాల్యూ <1 అయితే ఏంటి, ఈక్వల్ టు 1 అయితే ఏంటో కూడా చూద్దాం. దానికి సంబంధించి ఇక్కడ నేను జామెట్రికల్ ప్రోగ్రెషన్ సంబంధించి కంప్లీట్ ఫార్ములా రాస్తున్నానండి. సో Sn ఈజ్ ఈక్వల్ టు మనం ఎప్పుడైనా సరే సమ్మేషన్ గురించి రాయాలనుకుంటే సో a ఇంటూ 1 - r⁻n/1 - r ఎప్పుడంటే ఇది r వాల్యూ అనేది 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు. అదేవిధంగా ఎప్పుడైనా r వాల్యూ అనేది 1 అయితే
సో దాని యొక్క ఆన్సరు n ఇంటూ ఏ అవుతుంది. ఎందుకంటే 1 + 1 + 1 n టైమ్స్ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఎన్ఏ ఏ వాల్యూ అయితే n ఇంటూ ఏ. సపోజ్ ఆర్ వాల్యూ అనేది 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఎస్ఎన్ వాల్యూ ఏమవుతుందండి, ఏ ఇంటూ r⁻n−1/r−1. అంటే ఈ విధంగా మనకి ఆర్ వాల్యూ అనేది 1 కన్నా తక్కువ ఉంటే 1లోంచి 6 తీస్తాం, 1 కన్నా ఎక్కువ ఉంటే 6లోంచి 1 తీస్తాం. సో ఈ విధంగా మనం జామెట్రికల్ ప్రోగ్రెషన్ సంబంధించి 3 ఫార్ములాలను కామన్ రేషియోని డిఫైన్ చేసుకొని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో మనం ఎప్పుడైనా ఇన్ఫినైట్ సిరీస్ గురించి మనం రాయాలనుకుంటే, అంటే ఏంటంటే ఇంతవరకు మనం ఫైనైట్ సిరీస్ గురించే రాసాం. ఒక ఇన్ఫినైట్ సిరీస్ గురించి మనం దాని యొక్క సమ్ కావాలనుకుంటే a + ar + ar² ప్లస్ ఎక్సెట్రా సో ఆన్. సో దీనికి సంబంధించి కూడా మనకి ఫార్ములాస్ ఉన్నాయండి. సో సపోజ్ ఎప్పుడైనా సరే ఆర్ వాల్యూ అనేది మనకి 1 కన్నా ఇంకా బాగా చెప్పాలంటే ఆర్ వాల్యూ అనేది -1కి అదేవిధంగా 1కి మధ్యన ఉంటే, సో మనం ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 - r అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఆర్ వాల్యూ అనేది మనకి ఎప్పుడైనా సరే 1 కన్నా ఎక్కువ ఉంటే >= 1 అయితే, సో ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎప్పుడు మనకి ఏమవుతుందండి, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో వీటి మీద మనకి ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి మీరు, a/1 - r. నెక్స్ట్ జామెట్రికల్ మీన్. ఎప్పుడైనా సరే మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇస్తే, ఈ ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్లో ఎప్పుడైనా సరే మనకి జామెట్రికల్ మీన్ కావాలి అంటే ఆ యొక్క మిడిల్ టర్మే మన యొక్క జామెట్రికల్ మీన్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా a, b అనే 2 వాల్యూలు ఇచ్చి దాని యొక్క జామెట్రికల్ మీన్ మనకి ఫైండ్ చేయమంటే ఏమీ లేదండి, దాని యొక్క జామెట్రికల్ మీన్ మనకి √ab అవుతుంది. సేమ్ అదేవిధంగా మనకి a, b, c అనే ఒక 3 టర్మ్స్ ఇచ్చి దాని యొక్క జామెట్రికల్ మీన్ మనం ఫైండ్ చేయమంటే దానికి ఏమీ లేదండి, మీరు √abc అంటే ఏ, లేదా ఎప్పుడైతే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడో దాని యొక్క మిడిల్ టర్మ్ అవుతుంది ఆర్ సి అని మనం వాల్యూగా తీసుకోవచ్చు. దాని యొక్క మిడిల్ టర్మ్ మనకి ఏమవుతుందండి, బి వాల్యూ అవుతుంది. సో బి అయినా సరే దాని యొక్క జామెట్రికల్ మీన్ అవుతుంది. సపోజ్ అలా కాకుండా మనకి a1, a2, a3 ఎక్సెట్రా సో ఆన్ నాకు n టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నాకు జామెట్రికల్ మీన్ కావాలి అంటే సో ఏమీ లేదండి, nth రూట్ ఆఫ్ a1 ఇంటూ a2 ఇంటూ ఎక్సెట్రా సో ఆన్ an. క్లియర్? సో మీకు ఎన్ని టర్మ్స్ ఇస్తే అంత రూట్, 2 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి స్క్వేర్, 3 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి క్యూబ్, n టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి nth రూట్ ఆఫ్ దాని ప్రొడక్టే మనకి దాని యొక్క జామెట్రికల్ మీన్ అవుతుంది. సపోజ్ 2 నెంబర్స్ మధ్య n జామెట్రికల్ మీన్స్ ఉంటే దాని కండిషన్ ఏంటో చూద్దాం. సపోజ్ నేను a, b అని ఒక 2 నెంబర్స్ తీసుకున్నానండి. ఈ టూ నెంబర్స్ మధ్య n జామెట్రికల్ మీన్స్ ఉన్నాయి. సపోజ్ దాన్ని g1, g2, ఎక్సెట్రా సో ఆన్ gn అనుకున్నాను. సో ఇలా తీసుకుంటే ఇప్పుడు నాకు కామన్ రేషియో వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో మనకి స్పష్టంగా తెలుసు, ఫస్ట్ టర్మ్ ఏమవుతుందండి, a అవుతుంది. సో సెకండ్ టర్మ్ g1 ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, a ఇంటూ r, కామన్ రేషియో r అనుకుంటే. అదేవిధంగా తర్వాత g2 ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, a ఇంటూ r². సో ఈ విధంగా రాసుకుంటే నాకు gn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, a ఇంటూ r⁻n. అప్పుడు నాకు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a ఇంటూ r⁻n+1 అవుతుంది. దీన్ని బట్టి మనం కామన్ రేషియో r వాల్యూ ఏమవుతుందండి, కామన్ రేషియో r ఈజ్ ఈక్వల్ టు b/a ఇంటూ (1/n+1). అంతేకాకుండా మనకి ఇచ్చినటువంటి జామెట్రికల్ మీన్ యొక్క ప్రొడక్ట్స్ అంటే g1 ఇంటూ g2 ఇంటూ ఎక్సెట్రా gn వాల్యూ, ఈ ఏబీల యొక్క జామెట్రికల్ మీన్ మనకి ఏమవుతుందండి, √ab⁻n అవుతుంది. అంటే దీన్నే నేను రాసుకుంటే ఏం రాసుకోవచ్చండి, ab⁻n/2. సో ఇవి మన జామెట్రికల్ మీన్కి సంబంధించినటువంటి అన్ని కండిషన్స్. బట్ మనకి టెట్ ఎగ్జామినేషన్లో ఓన్లీ nth టర్మ్ వరకే ఇచ్చాడు. బట్ ఈ విషయాలకు తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్పాను.
సో ఇప్పుడు జామెట్రికల్ ప్రోగ్రెషన్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇక్కడ మనకు ఒక జామెట్రికల్ ప్రోగ్రెషన్లో కొన్ని పదాలు ఇచ్చాడు, అందులో 10వ పదం అదేవిధంగా ఎన్నో పదాలని కనుగొనమంటున్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ అయ్యి కామన్ రేషియో ఆర్ అయితే లాస్ట్ టర్మ్ టీఎన్ టర్మ్ మనకి ఏమవుతుందండి, ఒకటి తగ్గుతుంది, అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందండి, మనకి 3/2 అవుతుంది. అదేవిధంగా కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు వెనక పదానికి ముందు పదానికి ఉన్నటువంటి రేషియో కట్టాలి కాబట్టి 3/4 సో ఎప్పుడైతే ఈ బైలో రాసామో ఫ్రాక్షన్ అనేది ఏమవుతుందండి, నాకు రివర్స్ అవుతుంది కాబట్టి అది కాస్త 2/3 అవుతుంది. 3 క్యాన్సిల్, 2 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి కామన్ రేషియో నాకు ఎంత అవుతుందండి, 1/2 అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఏ వాల్యూ తెలిసిందో కామన్ రేషియో తెలిసిందో నేను T10 వాల్యూని ఈజీగా ఫైండ్ చేయగలను. T10 ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, ఏ ఇంటూ ఆర్ పవర్ 9 అవుతుంది. సో దాని ప్రకారం నాకు ఏ వాల్యూ ఎంతండి, 3/2 ఇంటూ ఆర్ వాల్యూ 1/2 ఇప్పుడు మొత్తాన్ని 2లో ఒక దగ్గర రాయాలంటే దీని వాల్యూ కాస్త మనకి ఏమవుతుందండి, 3 ఇంటూ 1/2 సేమ్ అదేవిధంగా నాకు టీ ఎన్నో పదం కావాలంటే అప్పుడు ఏమవుతుందండి, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 కాబట్టి ఏ వాల్యూ 3/2, ఆర్ వాల్యూ 1/2 సో ఈ వాల్యూని కూడా మనం 2లని ఒక దగ్గర రాస్తే నాకు ఏమవుతుందండి, 3 ఇంటూ 1/2 అవుతుంది. సో ఈ విధంగా మనం 10వ పదాన్ని ఎన్నో పదాన్ని ఈజీగా ఫైండ్ చేయగలం. ఒకవేళ ఈ పదాలు మీరు కంప్లీట్గా రాయాలనుకుంటే ఇలా రాసుకోవచ్చు. 3/2 అంటే ఎంతండి, 1024. ఒకవేళ మీకు ఆన్సర్ బట్టి ఎగ్జామినేషన్లో దీన్ని కూడా రాస్తే 3/2 మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం చూస్తే ఈ క్రింది ఎన్నో పదాలు ఇచ్చాడండి. ఎన్నో పదాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే మొదటి 4 పదాలని రాయమంటున్నాడు. సో ఎప్పుడైతే మొదటి 4 పదాలు రాయమంటున్నారో n ఈజ్ ఈక్వల్ టు నేను 1 సబ్స్టిట్యూట్ చేసాను ఇందులో, T1 ఈజ్ ఈక్వల్ నాకు ఏమవుతుంది, 3 ఇంటూ -2 అంటే -6 అవుతుంది. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు నేను 2 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందండి, 3 ఇంటూ -2 అంటే 2 4, 4 3 12. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు నేను 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే T3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -2 అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే పవర్ ఆడ్ పవర్ ఉందో నెగిటివ్ వస్తుంది కాబట్టి 8 3 24. సో మనం n ఈజ్ ఈక్వల్ టు 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుందండి, 3 ఇంటూ -2 సో ఎప్పుడైతే ఈవెన్ పవర్ వచ్చిందో అది పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో 2/4 అంటే 16, 16 3 మనకి ఎంత అవుతుందండి, 48. సేమ్ అదేవిధంగా మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఎన్నో పదం 64 అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2. కామన్ రేషియో కావాలంటే వెనక పదానికి ముందు పదానికి మధ్య నిష్పత్తి కట్టాలి కాబట్టి 2√2/2. సో 2 క్యాన్సిల్ అయితే మనకి కామన్ రేషియో ఎంత అవుతుందండి, √2 అవుతుంది. ఇప్పుడు నాకు n వాల్యూ కావాలి కానీ Tn వాల్యూ ఎంత ఇచ్చాడండి, మనకి 64 ఇచ్చాడు. సో మనకు స్పష్టంగా తెలుసు Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. సో దాని ప్రకారం 64 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 2 కాబట్టి ఆర్ వాల్యూ √2 సో ఇక్కడ నాకు 64 రాసుకుంటే నేను ఏం రాసుకోవచ్చండి, 2/6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2n-1/2. ఇక్కడ 2 వాల్యూ క్యాన్సిల్ అయితే ఇక్కడ నాకు 5 మిగులుతుంది కాబట్టి సో ఫైనల్గా 2/5 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n-1/2. సో ఎప్పుడైతే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయో ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో నాకు n-1 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందండి. అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది, నాకు 11. కాబట్టి మనకి T11 పదం మనకి ఎంత అవుతుందండి, 64 అవుతుంది. కాబట్టి అది గుణశ్రేణిలో 11వ పదం. సో నెక్స్ట్ కొంచెం చూస్తే మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడండి. ఏ వాల్యూ ఎంత అన్నాడు, మనకి 50 అన్నాడు. అదేవిధంగా 4వ పదం అన్నారు కాబట్టి T4 అంటే మనకి స్పష్టంగా తెలుసు ఏ ఇంటూ r³ ఎంత అన్నాడు, 1350. అయితే మనకి T5 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఆర్ వాల్యూ ఫైండ్ చేస్తే దాన్ని బట్టి మనం ఈజీగా వాల్యూని ఫైండ్ చేయగలం. ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు కాబట్టి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 50 ఇంటూ r³ ఈజ్ ఈక్వల్ టు 1350. ఇక్కడ 0కి 0కి క్యాన్సిల్. సో 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి, 5 రెళ్ళు 5 ఏళ్ళు. సో r³ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, 3³ అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3. ఎప్పుడైతే నాకు r వాల్యూ తెలిసిందో నాకు T5 వాల్యూ ఏమవుతుందండి,
ఏ ఇంటూ ఆర్ పవర్ 4 అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 50, ఆర్ వాల్యూ 3 కాబట్టి 3 పవర్ 4. సో 3 పవర్ 4 అంటే మనకి ఎంతండి 81 కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుని నాకు 4050 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీనే మనం డైరెక్ట్గా వేయాలన్నా వేయచ్చండి. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో T1 ఎంత ఇచ్చాడు 50 ఇచ్చాడు. అదేవిధంగా T4 వాల్యూ ఎంత ఇచ్చాడండి మనకి 1350 ఇచ్చాడు. సో ఎప్పుడైతే మనకు ఆర్ వాల్యూ కావాలి అంటే దీని యొక్క రేషియో కట్టమే 1350/50 హోల్ పవర్ 1/4కి 1కి డిఫరెన్స్ ఎంతండి 3. సో ఈ వాల్యూ మనకు ఎంత అవుతుందండి 27 హోల్ పవర్ 1/3. సో ఆర్ ఈజ్వల్ నాకు ఎంత అవుతుందండి 3. సో ఈ విధంగా కూడా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రిక్ నేను ముందు రాస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో 3వ పదం 24, 6వ పదం 192 అయితే 10వ పదం ఎంత అని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ మనం చేస్తున్నాం ప్రీవియస్ ప్రాబ్లం అలాంటి కాన్సెప్టే. కాబట్టి మనకి ఏమని ఇచ్చాడండి T6 టర్మ్ 192, అదేవిధంగా T3 టర్ము 24. మనం ఏం చేయాలండి ఆర్ వాల్యూ కావాలంటే ఈ రెండింటికి మధ్య రేషియో కట్టమే 192/24. ఇప్పుడు దీన్ని మనం హోల్ పవర్ దీనికి అంటే 6కి 3కి డిఫరెన్స్ ఎంతండి 3 కాబట్టి హోల్ పవర్ 1/3. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 12లో క్యాన్సిల్ కొంటే 12 2 24, 12 16 192, మళ్ళీ ఇది 2 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 1/3 అవుతుంది. సో ఆర్ వాల్యూ ఎంత అవుతుందండి 2. ఎప్పుడైతే మనకు ఆర్ వాల్యూ ఫైండ్ చేసామో దాన్ని ఉపయోగించుకొని మనం ఫస్ట్ టర్మ్ వాల్యూ మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు ఫస్ట్ టర్మ్ వాల్యూ కావాలంటే T3లోకి వెళ్ళానుకోండి. T3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసండి AR² ఈజ్ ఈక్వల్ టు 24. దాన్ని బేస్ చేసుకొని మనం A ఇంటూ 2² ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 24. సో 4 ఎన్నిసార్లు పోతుందండి 6లో కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఎప్పుడైతే నాకు ఏ వాల్యూ తెలుసు ఆర్ వాల్యూ తెలుసు కాబట్టి నేను T10 వాల్యూని ఫైండ్ చేయగలను. T10 ఈజ్ ఈక్వల్ టు సో మనకి A ఇంటూ ఆర్ పవర్ 9 కాబట్టి 6 ఇంటూ 2 పవర్ 9. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 6 ఇంటూ 2 పవర్ 9 అంటే 512. సో ఫైనల్గా మనకి 3072 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇదే ప్రాబ్లం మనం ఒక చిన్న బేసిక్ ట్రిక్తో కూడా ఈజీగా చేయొచ్చండి. క్వశ్చన్లో నాకు T3 టర్మ్ ఇచ్చాడు, అదేవిధంగా T6 టర్మ్ ఇచ్చాడు. సో T3 టర్మ్ ఎంత అన్నారండి 24 అన్నారు, T6 టర్మ్ 192. సో ఈ రెండింటికి మధ్య మనం రేషియో కడితే ఎంత అవుతుంది నాకు 1:8. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ నాకు 3 ఉంది కాబట్టి ఈ 1:8ని రాసుకుంటే ఏం రాయొచ్చు 1³ 2³. క్లియర్. ఇప్పుడు నాకు T10 కావాలి కాబట్టి నేను ఏదో T6:T10 రాసుకుంటున్నాను. ఎప్పుడైతే వీటి మధ్య మనకు డిఫరెన్స్ ఎంత ఉందండి 4 ఉంది. సో డిఫరెన్స్ 3 ఉంటే 1:2³ అయింది. సో డిఫరెన్స్ 4 ఉంటే మనకి ఎంత అవుతుందండి 1/4:2/4 అంటే ఎంత అవుతుందండి 1:16. లెక్క ప్రకారం ఈ 140 ఎంత అన్నాడండి 192 అయితే 16 పార్ట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందండి 3072 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏ వాల్యూస్ని కూడా ఫైండ్ చేయకుండా ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి 3 సంఖ్యలు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే వాటి మొత్తం 21 అన్నారు, అదేవిధంగా లబ్ధం 216 అయితే ఆ సంఖ్యలు ఏంటి అని. ఆల్రెడీ మనం జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఇచ్చినటువంటి సంఖ్యలు ఏ విధంగా తీసుకోవాలో మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలు అనేవి మనకి 3 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అయ్యో మనం డిఫరెన్స్ ఎంత ఉండాలంటే కామన్ రేషియో 1 ఉండేలా తీసుకోవాలి. కాబట్టి నేను ఆ 3 టర్మ్స్ని ఒక టర్మ్ ఏ అనుకుంటున్నాను, ఒకటి AR, దాని ముందుది A/R. క్లియర్. ఇప్పుడు వాటి యొక్క మొత్తం అన్నాడు కాబట్టి A/R ప్లస్ A ప్లస్ AR వాల్యూ మనకి ఎంత ఇచ్చాడండి 21. అదేవిధంగా వాటి యొక్క లబ్ధము A/R ఇంటూ A ఇంటూ AR ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 216. ఇక్కడ ఆర్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి A³ ఈజ్ ఈక్వల్ టు 6³ అవుతుంది. సో A ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందండి 6 అవుతుంది. ఎప్పుడైతే మనం ఏ వాల్యూని ఫైండ్ చేసామో దాన్ని బేస్ చేసుకొని సో మనం రిమైనింగ్ ఆర్ వాల్యూని ఫైండ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం ఏ వాల్యూని కామన్ తీస్తే ఏమవుతుందండి 1/R ప్లస్ 1 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 21. ఆల్రెడీ ఏ వాల్యూని ఫైండ్ చేశాను 6, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 6 ఇంటూ సో నాకు ఓవరాల్గా ఎల్సిఎం R అవుతుంది కాబట్టి R² ప్లస్ R ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. ఇది 3 రెళ్ళు 3 ఏళ్ళు కాబట్టి
ఫైనల్గా మనం దీన్ని రాసుకుంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్లో అవుతుంది, 2r² ప్లస్ 2r ప్లస్ 7r అంటే ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తుంది దీన్ని, -5r ప్లస్ 2 = 0 అవుతుంది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే సో మనకి ప్రొడక్ట్ ఎంత ఉండాలండి, ప్రొడక్ట్ అనేది 4 అవ్వాలి, సమ్ అనేది 5 అవ్వాలి. అలాంటి 2 సంఖ్యలు ఏమున్నాయో మనం చూసుకుంటే సో 1 × 4 4 అవుతుంది, 1 + 4 5 అవుతుంది. కాబట్టి ఈ 2 నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి r వాల్యూ మనకు కావాలంటే r ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క 2 యొక్క కోఎఫిషియంట్ రాయాలి కాబట్టి 1/2, 4/2 అంటే దీన్ని రాస్తే మనకి ఏమవుతుందండి 2, 1/2. సో ఎప్పుడైతే మనకి r వాల్యూలు వచ్చాయో దాన్ని బేస్ చేసుకుని ఆ 3 నెంబర్లు మనం రాయాలి. కాబట్టి సపోజ్ నాకు r వాల్యూ 2 అయితే ఆ 3 నెంబర్లు ఏమవుతాయండి, సో ఫస్ట్ వన్ a/r కాబట్టి ఏ వాల్యూ అంటే 6/2 అంటే 3, ఏ వాల్యూ 6, అదేవిధంగా 6 × 12. సో సపోజ్ r ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే నాకు వచ్చే ఆ నెంబర్లు ఏమవుతున్నాయండి, a/r కాబట్టి నాకు 12, a అంటే 6, అదేవిధంగా 3. సో ఈ విధంగా జామెట్రీ ప్రోగ్రెషన్ సంబంధించి సమ్మేషన్ మీద కూడా ఒక ప్రాబ్లం చేద్దామని ఈ ప్రాబ్లం తీసుకున్నాండి. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏ వాల్యూ ఎంత అన్నాడండి 1, అదేవిధంగా r వాల్యూ మనకి ఎంత అవుతుందండి 2/3. r వాల్యూ అనేది 1తో కంపేర్ చేస్తే తక్కువ కాబట్టి సో మనకి Sn వాల్యూ మనకి ఏమవుతుందండి a × 1 - r⁻n/1 - r. ఇప్పుడు దాని ప్రకారం నేను ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 × r వాల్యూ 1 - 2/3 n/1 - 2/3. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 1 - 2/3 కాస్త నాకు ఎంత అవుతుందండి, ఇది 1/3 అవుతుంది. ఈ 3 కాస్త పైకి వెళ్ళిపోతుంది కాబట్టి సో నేను రాస్తే ఫైనల్గా 3 × 1 - 2/3 n అవుతుంది. క్లియర్. సో ఎప్పుడైతే నాకు Sn వాల్యూ తెలిసిందో నాకు మొదటి 5 పదాలు అన్నాడు కాబట్టి S5 వాల్యూ కావాలి. సో డైరెక్ట్గా n బదులు 5 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుందండి 3 × 1 - 2/3 5 అవుతుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 × నాకు 3/5 అంటే 243, ఇక్కడ 243 - 2/5 అంటే 32. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుందండి 81 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా దీని ఆన్సర్ 211/81 అవుతుంది. క్లియర్. సో ఈ విధంగా మనం జామెట్రిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ మనం చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ.